హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. యాక్చువల్లీ వీడియో సెకండ్ వీడియో అనమాట. ఇది నేను చేస్తుంది ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయితే చేశాను. నాకు మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూస్తానంటే వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంచుతా, అలాగే అండ్ స్క్రీన్లో వేస్తా, పైన కార్డ్స్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. రివ్యూస్ కోసం అయితే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే రివ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. కొరియన్ సిరీస్ రివ్యూస్ అండ్ ఆల్ మూవీ సిరీస్ రివ్యూస్ అయితే వస్తాయి ఖచ్చితంగా మన ఛానల్లో, అదైతే డౌటే లేదు. అండ్ ఇదైతే సెకండ్ వీడియో కాబట్టి ఇంకా మొదలు పెడితే పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ సీజన్ 1 అనమాట. ఇది యాక్చువల్లీ 2019లో వచ్చింది. రొమాన్స్ కామెడీ పరంగా అయితే ఉంటుంది. సిరీస్ మొత్తం బాగుంటుంది. ప్లాట్ వచ్చేసి సీటుమో అనే ఒక గ్రాడ్యుయేషన్ అమ్మాయి ఉంటుంది, అండ్ అలాగే ఒక ఇదెవరు ఫిజిక్స్ స్టూడెంట్ అయితే ఉంటారు, ఒక అబ్బాయి గువేయి అనే అబ్బాయి. వీళ్ళిద్దరూ కలిపి యాక్సిడెంటల్గా లివింగ్ టుగెదర్లో ఉంటారు. అండ్ అలాగే లవ్ ఎలా వచ్చింది అవన్నీ మీరు ఈ సిరీస్లో అయితే చూస్తారు. ఫర్దర్గా ఏమైంది అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 39 minutes అయితే ఉంటుంది. మీకు ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉంది, మొత్తం 24 episodes అయితే ఉన్నాయి. ఒకటైతే స్పెషల్ ఎపిసోడ్ ఉంది, అదైతే నాకు ఎంఎక్స్ ప్లేయర్లో అయితే కనిపించలేదు. సో యూట్యూబ్లో అయితే ఉంది, అక్కడ చూడాలనుకుంటే చూడండి. నేను ఇంకా చూడలేదు ఈ వీడియో చేసే టైంకి. అండ్ అలాగే ఒక్కొక్క ఎపిసోడ్ మీకు 39 minutes ఎలాగంటే మీకు ఎండ్ కార్డ్స్ వస్తాయి కదా, అంటే పేర్లు వెళ్తూ ఉంటాయి కదా, అది కాకుండా స్టార్టింగ్లో సీన్స్ ఇంట్రో సీన్ ఉంటుంది కదా, అది కాకుండా మీకు ఎపిసోడ్ మొత్తం డ్యూరేషన్ అయితే 39 minutes అయితే ఉంటుంది. మీకు టోటల్ వాటితో కలిపి అయితే మాత్రం 43-45 minutes అయితే ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. కొన్ని ఎపిసోడ్లు ఇంకా తక్కువే ఉండొచ్చు. ఇదైతే చైనీస్ టెలివిజన్ సిరీస్ అనమాట. అండ్ ఇందులో నటించిన యాక్టర్స్ నిజంగా చాలా బాగా నటించారు. లిన్ యూ కానీ, గువైగా అతను బాగానే చేశారు నిజంగా. అండ్ జింగ్ఫీ కానీ సిటుమోగా బాగా చేసింది. తన యాక్టింగ్ చాలా బాగుంది. నాకు ఈ కొరియన్ డ్రామాస్ చూసే టైంలో ఈ సెకండ్ సిరీస్ నేను చూసింది చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేసింది. హాలీవుడ్ సిరీస్ కూడా ఇంత చేయరు కొరియన్ డ్రామా లాగా, అంత నీట్గా స్టోరీ మొత్తం బాగానే అల్లుకుపోయారు. బాగుంది నిజంగా. లవ్ స్టోరీ బాగానే కంటిన్యూ అయింది. అండ్ అలాగే తన యాక్టింగ్ చేసినప్పుడు హీరోయిన్ కళ్ళు మెదల్చడం కానీ, అండ్ అలాగే ఆ పక్కన మ్యూజిక్ లాంటిది వస్తుంది, అది మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. నీ రైట్ సైడ్ డ్రాలో కీస్ ఉన్నాయి, అవి నాకు కావాలి. సో ఈ మ్యూజిక్ లాంటిది వచ్చినప్పుడల్లా మీకు భలే అనిపిస్తుంది నిజంగా. అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఏ సిరీస్లో ఎలాగైతే చూడలేదు, కొన్ని సిరీస్లో ఉంటాయి, నేను చూడలేదు అంతే. అండ్ అలాగే ఇది వచ్చేసి మీకు లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ, తమిళ్, తెలుగు, కొరియన్, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా చాలా లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. మనకి ఇండియన్లో వచ్చేసరికి ఓటీటీ వచ్చేసి వైకీ ప్లాట్ఫామ్, అలాగే ఎంఎక్స్ ప్లేయర్ ఫ్రీగా అయితే ఉంటాయి. నెట్ఫ్లిక్స్ ఒకటే మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే నేను చెక్ చేశాను. నెట్ఫ్లిక్స్ అయితే రీసెంట్గా అయితే డౌన్లోడ్ చేసి మామూలుగా ఓటీపీ వస్తుంది కదా నెంబర్ పెడితే, అలాగైతే చేశాను. ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడిగింది, నేను తీసుకోకుండా డిలీట్ చేస్తాను. సో నెట్ఫ్లిక్స్ అయితే సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. కొన్నిసార్లు అయితే సబ్స్క్రిప్షన్ లేకుండానే వదులుతారు, ఒక రోజు లేదో గంట అలా. కొన్నిసార్లు నెట్ఫ్లిక్స్ అయితే ఫ్రీగా వదులుతుంది కావాలని, అంటే వ్యూవర్స్ని పెంచుకోవడానికి. సో అప్పుడు చూసుకోవాలి, కానీ లేకపోతే మాత్రం ఎంఎక్స్ ప్లేయర్లో చూసేయండి, తెలుగులో ఉంటుంది. అండ్ దీన్ని మనకి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు వచ్చేసి స్టూడియోస్ వచ్చేసి Tencent Penguin Pictures వాళ్ళు అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు. అండ్ అలాగే ఇది వచ్చేసి గూగుల్ యూజర్స్ వాళ్ళైతే 4.9 ఎప్పటిలాగే ఇచ్చారు రేటింగ్ అయితే. మీకు ఇంకో విషయం చెప్తాను, ఇదైతే టీవీ 14 రేటింగ్ అయితే ఇచ్చారు. 14+ అయితే లెక్క వస్తుంది, చూడండి మరి మీ ఇష్టం. అండ్ అలాగే మై డ్రామా లిస్ట్ వాళ్ళు 8.48 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చారు. అండ్ ఐఎండిబి వచ్చేసి 8/10 అయితే ఇచ్చింది. నేను వచ్చేసి ఈ సిరీస్కి 9.9 అయితే ఇస్తాను, 9.5 వద్దు. ఎందుకంటే దీనికన్నా నాకు నచ్చింది అదేంటి ఏలియన్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ బాగుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది నిజంగా, ఎక్కడ బోర్ కొట్టలేదు. కామెడీ పరంగా బాగుంది, అండ్ మనకి స్టోరీ పరంగా బాగుంది, చాలా బాగా ఉంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు నిజంగా. వాళ్ళని వంక పెట్టలేదు. మీకు ప్రతి ఎపిసోడ్లో లాస్ట్లో ఒక క్లిప్ అయితే వస్తూ ఉంటుంది, అదైతే గ్యారంటీ. అండ్ నాకు బాగా నచ్చింది 24th ఎపిసోడ్లో లాస్ట్ ఎండింగ్ బాగుంటుంది. అండ్ అలాగే 14th ఎపిసోడ్లో ఫస్ట్ సీన్ బాగుంటుంది నిజంగా. స్టార్టింగ్ సీన్ 14, 17లో బాగుంటుంది. అండ్ 19 కూడా అంతే. నాకు బాగా ఎపిసోడ్లు నచ్చాయంటే ఇవే. అండ్ అలాగే
ఇంకేం చెప్పడానికి గైస్, ఇంత గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి కొరియన్ డ్రామా రివ్యూస్ కోసం అండ్ న్యూ మూవీ రివ్యూస్ అండ్ సిరీస్ రివ్యూస్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్డేట్స్ కావాలంటే మీరు మల్టీవర్స్ న్యూస్కి వెళ్ళండి, అక్కడైతే బోల్డ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వారానికి 2, 3, 4 వీడియోలు అయితే వస్తాయి. అండ్ మీరు మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ రివ్యూ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. సీజన్ 2కి అయితే కామెంట్ చేయండి. సీజన్ 1 అయితే రివ్యూ ఉంది. అండ్ హ్యాపీనెస్ కే డ్రామా కూడా వస్తుంది తొందరలోనే రివ్యూ అయితే మీకు. అది ఒక థ్రిల్లర్ జాంబీ అపోకాలిప్టిక్స్ థ్రిల్లర్ యాక్షన్ సిరీస్ అనమాట, బాగుంటుంది. అది కూడా రివ్యూ అయితే వస్తుంది మన ఛానల్లో. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.